ఏంటంటే, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. ఆమెకి ఎందువల్ల ఆమెకు ఆ బాధ వచ్చింది, ఎందువల్ల ఆ సమస్య ఉందండి దేవుని బిడ్డలారా, నిజంగా ఆమెకున్న ధనమును కావచ్చు, తమకున్న పలుకుబడి కావచ్చు, కానీ తనకున్న దానంతాన్ని బట్టి ఆమె అనేక చోట్లకు వెళ్ళి తనకున్న వ్యాధిని బట్టి చూపించుకుంది, కానీ ఎక్కడ కూడా తనకున్న వ్యాధి నుంచి విడుదల కలగలేదు. హల్లెలూయా. ఆమెకున్న వ్యాధి ఏంటంటే ఈ స్త్రీలకున్న బలహీనత, ఆ యొక్క బ్లీడింగ్ ప్రాబ్లం. ఆమెకి ఎక్కడికి వెళ్ళినా ఆమె చాలా వరకు కూడా ఆమె ఆ విధంగా ఖర్చు చేసింది, ఎన్నో హాస్పిటల్ చూపించుకుంది, ఎన్నో ధనము వ్యయము చేసింది, కానీ తనకున్న వ్యాధి నుంచి విడుదల కలగలేదు. హల్లెలూయా. కనుక ఎవరో చెప్పారు, యేసు ప్రభు దగ్గరికి వెళితే నువ్వు బాగుపడతావు, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడని ఎవరో చెప్పితే ఆమె విన్నది. విని సరే అని చెప్పేసి యేసు ప్రభు ఎక్కడికి వస్తాడు, ఎటు నుంచి వెళ్తాడు, ఏ టైంలో వస్తాడని ఆమె అవన్నీ కూడా తెలుసుకుంది. పిల్లలు ఒక రోజున యేసు ప్రభు ఆడంగా వెళుతుంటే ఆమె చూసి సరే యేసు ప్రభు దగ్గరికి వెళ్దామంటే యేసు ప్రభు చుట్టూ కూడా జనాలు అనేక మంది ఉన్నారు. హల్లెలూయా. ఆయన ఒక్కడే లేడు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా అనేక మంది జనాలు, రోగులు వచ్చేవారు విడుదల పొందేవారు, బలహీనత వచ్చేవారు బలం పొందుకొని వెళ్ళేవారు, వ్యాధిగ్రస్తులు వచ్చేవారు వ్యాధి నుంచి విడుదల పొందేవారు. యేసు ప్రభు ఎప్పుడు అక్కడ ఉండేవాడు కాదు, ఆయనతో పాటు ఆయన శిష్యులు ఇంకా అనేక మంది జన సమూహము యేసు ప్రభు చుట్టూ కూడా ఉన్నారు. ఈమెకున్న బాధ చెప్పుకోవాలంటే భయం అవుతుంది. ఈమెకున్న బాధ చెప్పుకొని ప్రార్థన చేపించుకుందామంటే అక్కడికి వెళ్ళే పరిస్థితి ఏమాత్రం కూడా లేకుండా అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఆమె చేసిన పని ఏంటంటే, ఏదో రకంగా చెప్పేసి ఆ జనాల నుంచి తోసుకుంటూ వెళ్ళి వెనకంగా వెళ్ళి యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టింది. హల్లెలూయా. వెనకంగా వెళ్ళి ఏం చేసింది, యేసు ప్రభు వస్త్రపు చెంగును ముట్టుకుందంటే, ఎప్పుడైతే దేవుని బిడ్డలారా తాకిందో, ఎప్పుడైతే ముట్టుకున్న వెంటనే తనకున్న బలహీనత నుంచి విడుదల పొందింది. హల్లెలూయా. విడుదల పొందింది. ఆలోచన చేస్తుంది, వెంటనే విడుదల పొందినట్లుగా ఆమెకు రాగానే సంతోషంగా ఉంది. ఈ లోపల ప్రభు అంటున్నాడు, నన్ను ఎవరో ముట్టుకున్నారు. హల్లెలూయా. నన్ను ఎవరో ముట్టుకున్నారంటే అక్కడున్న శిష్యులు కావచ్చు, అయ్యా ఇంతమంది జనం ఉన్నారు, ఎవరని మేము చెప్పం, ఎవరు మేమని చెప్పం, ఎందుకంటే ఎవరు నిన్ను ముట్టుకుంటున్నారు, ఎవరు నీ దగ్గరకు వస్తున్నారు, అనేక మంది తాకుతున్నారు, అనేక మంది వస్తే ఎవరిని మేమని చెప్పమంటే, లేదు నన్నెవరో ముట్టుకున్నారు. హల్లెలూయా. నన్నెవరు ముట్టుకున్నారంటే ఎలా చెప్పగలంటే ఆయన అంటున్నాడు, నాలో నుంచి ప్రభావము బయటికి వెళ్ళింది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. యేసు ప్రభు నుంచి ప్రభావము బయటికి వెళ్ళింది. ఆ ప్రభావాలని నన్నెవరు ముట్టుకున్నారంటే సరికి వెంటనే ఈ యొక్క బ్లీడింగ్తో బాధపడుతున్న సహోదరి ముందుకొచ్చి, అయ్యా నేను ముట్టుకున్నాను, నాకు విడుదల కలిగింది. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు అంటాడు, నేను బాగు చేయలేదు కానీ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిజంగా ఆయన విశ్వాసం, ఆమె విశ్వాసం ఉంచింది. ఖచ్చితంగా యేసయ్య దగ్గరికి వెళితే, యేసయ్యను ముట్టుకుంటే నాకు విడుదల కలుగుతుంది. ఈ రోజు అనేక మంది కూడా యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే విడుదల కలగాలని, సమస్య నుంచి విడుదల పొందాలని, ఏదైనా అద్భుతము జరగాలని. హల్లెలూయా. ఈమె కూడా అదే వచ్చింది. ఎమ్మటే ముట్టుకోగానే యేసు ప్రభు అన్నాడు, నాలో నుంచి ఈమె బయటికి వెళ్ళిందట, ప్రభావం బయటికి వెళ్ళింది. నాలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళింది. అందుకని నేను అడుగుతున్నానగానే ఆమె వచ్చేసయ్యా నాకే విడుదల కలిగింది. హల్లెలూయా. నాకు బాగా నీ సమస్య అంటే చెప్పింది, అయ్యట బ్లీడ్తో బాధపడుతున్నా అంటే బాగుపడ్డానంటే అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. హల్లెలూయా. ఈ రోజు మన విశ్వాసం యేసు ప్రభు కోరుకునేది విశ్వాసం మనం కలిగి ఉండాలని ప్రభాషపడుతున్నాడు. అందుకనే గలతీ రాసిన పత్రిక ఒక మాట అంటాడు చూడండి. గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఒక మంచి మాట అంటాడు. గలతీ 5:22 సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవుళ్ళ ఆత్మ ఫలముల్లో ప్రధానమైనది, ఆత్మ ఫలముల్లో శ్రేష్టమైనది, ఆత్మ ఫలముల్లో దేవుడు కోరుకునేది ఏంటంటే విశ్వాసము. హల్లెలూయా. ఆత్మ ఫలాల్లో
దేవుడు ఇష్టపడేది, దేవుడు కోరుకునేది మెయిన్ ఏంటంటే విశ్వాసం. ఆ విశ్వాసమే ఆమె ఉంచింది, విడుదల పొందింది. హల్లెలూయా. మనము కూడా విశ్వాసం ఉంచితే ఏ కార్యమైన జరగదంటూ ఏది కూడా లేనే లేదు. ఎందుకంటే ఇప్పటికే ఈ మందిరము కట్టి చాలా అప్పులతో బాధపడుతూ ఇంచుమించు 4-5 లక్షల అప్పుతో బాధపడుతున్నాను. మిగతా పని చేయాలంటే వల్ల కాని పని, మిగతా పని చేయాలంటే ఎలా జరుగుతుందో అర్థం కాని పని. ఎందుకంటే మరలా అప్పు కావాలంటే మరలా అప్పుతో తీరిపోయి మళ్ళీ తెచ్చుకోవాలని వేదన పడి సంఘమంతా కూడా ప్రార్థన చేయగా దేవుడు విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసాన్ని దేవుడు రూఢిపరిచాడు. హల్లెలూయా. దేవుడు చేస్తాడు ఖచ్చితంగా ఒక నమ్మకం. ఎవరు చేస్తారా ఎలా చేస్తారో తెలియదు, కానీ దేవుడు ఖచ్చితంగా చేస్తారు ఒక నమ్మకాన్ని విశ్వాసం ఉంచాము. ఆ విశ్వాసాన్ని యేసయ్య సిగ్గుపరచలేదు. కావలసిన ద్వారాలు ప్రభు తెరిచాడు. అమెరికా వాళ్ళు ఎక్కడ, మనం ఎక్కడ, వారి పరిస్థితి ఏంటి, మన పరిస్థితి వారికి మనకు పరిచయం లేదు, కానీ దేవుడు ఎందుకు అద్భుతం చేశాడంటే విశ్వాసం. హల్లెలూయా. అందుకని ఆత్మఫలములు దేవుడు కోరుకునే ప్రాముఖ్యమైనది ఏంటంటే విశ్వాసం. ఈ విశ్వాసం వల్ల నిజంగా దేవుని బిడ్డలారా, ఈ విశ్వాసము ద్వారా ఏ కార్యమైన ప్రభు చేయటానికి ఇష్టపడతాడు. అందుకని ఆత్మఫలములు శ్రేష్టమైన విశ్వాసం కనుక ఈరోజు దేవుని సంగమా వచ్చిన బిడ్డలారా మనందరం కూడా విశ్వాసం ఉంచుదాం. ఏ కార్యము జరగాలన్నా, ఏ అద్భుతము జరగాలన్నా, ఏ మేలు జరగాలన్నా, ఏ కార్యము జరగాలన్నా అది మన వల్ల కాదు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఆయన సాధ్యపరిచే దేవుడు. ఆయన ఏ మేలు చేయడానికి శక్తి కలిగిన వాడు. ఎందుకంటే ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చెయ్యగలిగిన ఆయన ఏమైనా చేస్తాడు. కనుక ఈ రోజు నుంచి నీవు నేను ఉంచవలసిన ఒక మంచి నమ్మకం ఏంటంటే విశ్వాసం అని కలిగి ఉందాం. అందుకని ఆత్మ ఫలంలో ప్రభు కోరుకుంది శ్రేష్టమైనటువంటి ఈ విశ్వాసం. ఈ విశ్వాసం ఉంచితే ఆమె, అందుకని ఆ యొక్క బ్లీడింగ్తో బాధపడుతున్న సహోదరి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఇక బైబిల్ కొంతమంది ఎవరు విశ్వాసం ఉంచారు, చాలా మంది విశ్వాసం వచ్చి అద్భుతాలు పొందుకున్నారు, కానీ ఒక్కల గురించి ఒక 3 చూసుకుని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ 11వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. హెబ్రీ 11:4. విశ్వాసమును బట్టి హేబేలు అయ్యా కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. దేవుని అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు నీతిమంతుడని సాక్ష్యము పొందాను. హల్లెలూయా. మొట్టమొదటిగా ఎవరు బైబిల్లో విశ్వాసం ఉంచారు, ఎవరు బైబిల్ విశ్వాసం కలిగి ఉన్నారంటే ఇక్కడ హెబ్రీ 11:4వ వచనంలో ప్రభు అంటున్నాడు ఒక మంచి మాట. ఏంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక వ్యక్తి గురించి ప్రభు చెప్తున్నాడు. హెబ్రీ 11:4 ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటే హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించు. దేవుడు తన అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాడు. హల్లెలూయా. ఇక దేవుని బిడ్డలారా, ఎవరి అర్పణ దేవుడు అంగీకరించాడు, ఎవరు శ్రేష్టమైన అర్పణ దేవుడికి ఇచ్చారంటే ఇక్కడ బైబిల్ చెప్తుంది హేబేలు. హల్లెలూయా. హేబేలు దేవునికి శ్రేష్టమైనది ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఒకటే, ఆయన ఏదో పడితే అది ఇవ్వలేదు, కానీ ఏది పడితే అది చెయ్యలేదు, కానీ ఇక్కడ చేసిన ఒక మంచి ప్రార్థన ఏంటి బిడ్డరా, విశ్వాసం కలిగి ఉన్నాడు గనక హేబేలు దేవునికి శ్రేష్టమైన బలిచ్చాడు, శ్రేష్టమైన బలి అర్పించాడు గనక బైబిల్ ఉంది అతడు నీతిమంతుడిగా తీర్పు పొందాడు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా బిడ్డరా, ఏదో దొరుకుతుందని కాదు, కానీ ఏదో వస్తుందని కాదు, కానీ ఎవరో ఇస్తారని కాదు, కానీ మన విశ్వాసం ఉంచగలిగితే ఆ విశ్వాసము ద్వారా అద్భుతాన్ని ప్రభు జరిగిస్తాడు. హల్లెలూయా. అందుకని బైబిల్ అంటుంది హేబేలు దేవునికి ఏమి ఇచ్చాడట? శ్రేష్టమైన అర్పణ, శ్రేష్టమైన బలిచ్చాడు. హేబేలు దేవునికి శ్రేష్టమైనది ఇచ్చాడు, దేవునికి శ్రేష్టమైనది ఇచ్చాడు కనుక ఇక్కడ అంటున్నాడు, ఆయన అంటున్నాడు మంచి మాట. ఏమంటున్నాడంటే హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతని విశ్వాసమును బట్టి నీతిమంతుడని. ఒకటి, హేబేలు శ్రేష్టమైన అర్పణ ఇచ్చాడు కనుక ఆ అర్పణ బట్టి దేవుడు అతను ఏం చేశాడంటే నీతిమంతుడిగా చెప్పాడు. హల్లెలూయా.
నీతిమంతుడిగా తీర్పిచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కూడా విశ్వాసమును బట్టి దేవునికి ఏదైనా చేయగలిగితే, విశ్వాసాన్ని బట్టి దేవునికి ఏదైనా ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఆ విశ్వాసాన్ని బట్టి మన పట్ల కూడా దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. ఏదో దొరికిందని కాదు, ఏదో ఇస్తారని కాదు, ఏదో చేస్తారని కాదు, కానీ విశ్వాసమును బట్టి మనం విత్తగలిగితే, విశ్వాసమును బట్టి ఇవ్వగలిగితే, విశ్వాసం బట్టి దేవునికి అర్పించగలిగితే ఖచ్చితంగా ఆ అర్పణ బట్టి దేవుడు అతని హేబేలు ఏం చేసినట్టే నీతిమంతుడిగా తీర్పించాడు. హల్లెలూయా. ఈరోజు నేను కూడా నీతిమంతుడిగా మార్చబడాలంటే హేబేలులాగా మనము కూడా దేవునికి శ్రేష్టమైన బలి మనము అర్పించాలి. రెండవదిగా దేవుడు ఏమిచ్చాడంటే చూడండి, అది 11:5 చూడండి ఒక మాట. విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకున్నట్లు కొనిపోబడను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడయ్యుండేనని సాక్ష్యము పొందెను, కాగా దేవుడు అతనికి కొనిపోయిను కనుక అతడు లేదు. హల్లెలూయా. ఒకటి, హేబేలు దేవుడికి విశ్వాసము కలిగి బలి అర్పించాడు. రెండవదిగా హానోకు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, అందుకే 5వ వచనం చూడండి, విశ్వాసమును బట్టి హానోకు. దేని బట్టి హానోకు? విశ్వాసమును బట్టి. విశ్వాసమును బట్టి హేబేలు దేవునికి బలర్పించాడు. విశ్వాసమును బట్టి హానోకు దేవునికి ఇష్టడిగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకని అన్నాడు, మరణము చూడకుండానట్లు కొనిపోబడెను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడైండనని సాక్ష్యము. అతడు హేబేలేమో దేవునికి ఇష్టడిగా ఉన్నాడు, ఇక్కడనేమో హానోకేమో కాక దేవుడు అతను కొనిపోబడినప్పుడు దేవునికి ఇష్టడిగా, అతడేమో నీతిమంతులను సాక్ష్యం పొందాడు, ఇతడు హానోకేమో దేవునికి ఇష్టడిగా తీర్పు పొందాడు. హేబేలేమో ఆయన నీతిమంతుడని, హేబేలు నీతిమంతుడిగా సాక్ష్యం పొందాడు, ఇక్కడ హానోకేమో ఇష్టడిగా తీర్పు పొందాడు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. విశ్వాసమును బట్టి హానోకు అసలు మరణం ఏంటో ఆయనకు తెలియదు, మరణం ఎలా ఉంటుందో ఆయన చూడలేదు. మరణము చూడకోకుండా దేవుడు అతను జీవించిన ఆ జీవితాన్ని బట్టి, అతడు బ్రతికిన బ్రతుకుని బట్టి దేవుని బిడ్డారా అతడు దేవునితో కొనిపోబడ్డాడు. హల్లెలూయా. ఇప్పటికి కూడా హానోకు కావచ్చు, ఇంకా బైబిల్కి 2-3 ఉన్నారు, ఆ 2-3 కూడా మరణమును చూడలేదు. హల్లెలూయా. ఏలియా కూడా మరణమును చూడలేదు. హానోకు మరణమును చూడలేదు. వీరికి మరణము తెలియదు, కానీ ఒకరోజు ఖచ్చితంగా రావలసింది, వారు చనిపోవలసింది. హల్లెలూయా. మరణము చూడకుండా హానోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ఎందుకంటే బైబిల్లో ఉంది, హానోకు దాదాపు దేవునితో పాటు ఎన్ని సంవత్సరాలు నడిచాడట? 300 సంవత్సరాలు. 300 సంవత్సరాలు హానోకు దేవునితో పాటు నడిచాడు. ఓ చిన్న మాట చెప్తున్నాను, మనం ఒక రోజు దేవునితో నడవాలన్నా, ఒక నెల దేవునితో నడవాలి, ఒక వారం దేవునితో నడవాలి, ఒక సంవత్సరం దేవునితో నడవాలన్నా చాలా కష్టం. హల్లెలూయా. ఎందుకంటే మాటలో పడిపోవచ్చు, చూపులో పడిపోవచ్చు, తలంపులో పడిపోవచ్చు, సరైన జీవితం జీవించలేకపోవచ్చు, ప్రార్థన చేయలేకపోవచ్చు, వాక్యం చదవలేకపోవచ్చు, ఏ విషయం ఖచ్చితంగా తప్పిపోతాం. కానీ హానోకు దేవునితో పాటు 300 సంవత్సరాలు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలట? 300. ఈరోజు ఒక నెల నడవాలంటే కష్టం అవుతుంది, ఒక వారం దేవునితో ఉండాలంటేనే కష్టమైపోతుంది. కానీ దేవుని హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు గనక బైబిల్ అంటుంది, అతడు మరణము చూడకుండా దేవుని కొనిపోబడ్డాడు. హల్లెలూయా. రెండవదిగా అతడు ఏం చేయబడంటే దేవునికి ఇష్టడిగా సాక్ష్యము పొందాడు. హల్లెలూయా. నీవు కూడా దేవునికి ఇష్టడిగా ఉండాలంటే నీవు కూడా హానోకులాగా దేవునితో పాటు నడవాలి. హేబేలేమో మంచి అర్పణ అర్పించి నీతిమంతుడిగా సాక్ష్యం పొందాడు. హానోకేమో విశ్వాసము ద్వారా దేవునికి నమ్మకంగా ఉండి జీవించి మరణమును చూడకుండా వెళ్ళిపోతే హానోకు దేవునికి ఇష్టడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. అతడు నీతిమంతుడిగా, ఇతడేమో ఇష్టడిగా మార్చబడ్డాడు. ఇంకొక వ్యక్తి చూద్దాం, 3వ వ్యక్తి చూద్దాం. అదే హెబ్రీ 11వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడమును సిద్ధం చేసి
అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. హల్లెలూయా. మూడవదిగా దేవుని బిడ్డలారా నోవాహు చూద్దాం. నోవాహు దేవుని బిడ్డలారా, నోవాహు తన ఇంటి రక్షణ కొరకు, తన ప్రజల రక్షణ కొరకు దేవుడు అన్నాడు, నోవాహు ఇగో నేను ఖచ్చితంగా ఈ భూమి మీద వర్షం కురిపించబోతున్నాను, ఈ భూమి మీదకి వర్షం పంపించబోతున్నాను, ఒక ఓడను సిద్ధం చేయమంటే ఎంత కష్టమైన ఎంత ఇబ్బంది అయినా దేవుని బిడ్డలారా నోవాహు ఓడను సిద్ధం చేశాడు. హల్లెలూయా. ఓడను చేసి ప్రజలందరినీ అయ్యా రండి రండి అంటే ఒక్కరు కూడా దేవుని మాట వినలే. నిజంగా 24వ తారీఖు రాజమండ్రి సమీపంలో దైవజనులు మరణించారు. ఎవరు పట్టించుకోలేదు. ఇప్పటికీ ప్రభుత్వం స్పందన లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు కూడా. కానీ అతన్ని ఏమాత్రం కూడా రిజల్ట్ రాకుండా అలాగనే ఉండిపోయింది. ఒక మాట నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, బైబిల్ పట్టుకున్న వారు ఎవరైనా కావచ్చు, బైబిల్ చేత పట్టుకున్న వారు కావచ్చు, బైబిల్ నమ్ముకొని దేవుడి పని చేస్తున్న ఎవరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, వాళ్ళని ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రాణం మీద తీపి ఉండి బైబిల్ పట్టుకోలేదు. హల్లెలూయా. బ్రతికిది దేవుని కోసమే, చనిపోయినా దేవుని కోసమే. హల్లెలూయా. అందుకనే తన ఇంటి వారికి చెప్పాడు, సంఘానికి చెప్పాడు, అందరికీ చెప్పారు, నేను బ్రతికినా ఆయన కోసమే, చనిపోయినా ఆయన కోసమే. కనుక అందుకనే భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరు బాధపడటం లేదు. ఎందుకంటే మా నాన్న అసలైన నాన్న దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. అసలైన తండ్రి దగ్గరికి వెళ్ళాడు అని వారి యొక్క నిరీక్షణ. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, నోవాహు కూడా ప్రజలందరి కోసం, ప్రజలందరూ కూడా రావాలి, ప్రచండమైన వర్షం రాబోతుంది, భయంకరమైన తుఫాన్ రాబోతుంది, ఎవరు కూడా చనిపోకుండా ఈ యొక్క ఓడర్ సిద్ధం చేస్తే ఒక్కరు కూడా లెక్క చేయరు. హల్లెలూయా. ఒక్కరు కూడా ఏమాత్రం కూడా ఈ లెక్క చేయటమే కాదు, కానీ అసలుగా ఒక రకంగా ఆ నోవాహును తిట్టిన వారు తప్ప ఎవరు కూడా పొగిడిన వారు లేనే లేదు. అయినప్పటికీ కూడా భయపడలేదు. దేవుడు చెప్పినట్లుగా ఓడను సిద్ధం చేశాడు. హల్లెలూయా. సిద్ధపరచబడింది. తన ఇంటి వారందరూ కూడా అందులోకి వెళ్ళిపోయారు. మిగతా వారు రమ్మంటే ఎవరు కూడా రాలేదు. కానీ దేవుడు సిద్ధపరిచిన జంతువులు, ఒకటి ఆడది ఒకటి మగది, ఆ జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, జలచరాలు కావచ్చు, ఏమేమి కావాలి అన్ని కూడా దేవుడు బిడ్డలారా దేవుడు అందులో రెండు జతలుగా అందులోకి పంపించాడు. హల్లెలూయా. వీరు కూడా అందులోకి వెళ్ళిపోయారు. కావలసిన అన్ని కూడా దేవుడు సమకూర్చాడు. వెంటనే దేవుడు అన్నాడు, నోవాహు వాడికి తలిపే అన్నాడు. తలిపేశాడు. బయట నుంచి దేవుడు తాళం వేశాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఇక దేవుడు వర్షాన్ని పంపించాడు. ఒక్కరోజు కాదు, 2 బైబిల్ ఉంది. 40 పగుళ్ళు 40 రాత్రులు భయంకరమైన వాన. ఒక 4 రోజులు 5 రోజులు వస్తేనే ఊర్లు మునిగిపోతున్న పరిస్థితులలో ఆ రోజు కుండపోత వాన దేవుడు బిడ్డారా 40 పగుళ్ళు 40 రాత్రులు కురిస్తే మొత్తం కూడా మునిగిపోతుంది. దాదాపు ఒక వారమై ఉంటది. వర్షాలు ఫుల్ వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని కూడా మునిగిపోతున్నాయి. ప్రజలందరూ కూడా అయ్యో మనం రాదనుకున్నాం కానీ వచ్చింది ఎలా చెప్పేసి సరే వాళ్ళకున్న పోదా. మరి వాడ దగ్గరకు వస్తుంటే అందరూ వాడ దగ్గరకు వచ్చారు, కానీ వాడకు ఏమైవాడిందట, తాళం వేయబడింది. తాళం పగలకూడదామన్నా కానీ ఆ తాళసి ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది. హల్లెలూయా. తీయటానికి కాదు, ఏమాత్రం లేదు. అయ్యో ఆయన పిలిచినప్పుడు వెళ్ళినా బాగుండేది, ఆయన రమ్మన్నప్పుడు వెళ్ళినా బాగుండేది. కానీ ఇప్పుడు సమస్య వచ్చి ఇప్పుడు పోతే ఏమనుకుంటారు? ఎవరేమనుకుంటారు బిడ్డారా? దేవుని మాట వినగలిగితే. అందుకనే ఆ నోవాహు చేసిన పని ఏంటంటే విశ్వాసమును బట్టి తన ప్రజలందరి కోసము ఓడను సిద్ధపరచాడు. కేవలం దేవుడు చెప్పిన మాట విశ్వాసం. అందుకనే దేవుని బిడ్డ నీవు నేను కూడా విశ్వాసము ద్వారా మనం ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా దేవుడు ఏ కార్యం చేస్తాడు. అందుకనే ఇక్కడ నోవాహు విశ్వాసమును బట్టి ఏం చేశాడంటే తన ప్రజల రక్షణ కొరకు ఆయన ఓడను సిద్ధం చేశాడు గనక అందుకనే నోవాహుకు దేవుడు ఏం కలిగిందంటే రక్షణ కలిగింది. హల్లెలూయా. తన ఇంటి వారందరికీ ఏం కలిగింది? రక్షణ కలిగింది. నోవాహు భార్య, అతను 3 కుమారులు 3 కోడలు అందరూ కూడా రక్షణ పొందారు. వారందరూ రక్షించబడ్డారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నీవు నేను కూడా విశ్వాసమును బట్టి నోవాహు తన ఇంటి వారికి రక్షణ కలిగించిన దేవుడు, తన ఇంటి వారు రక్షణ పొందారు. ఈ రోజు నీవు నేను కూడా దేవుని బిడ్డలారా విశ్వాసం కలిగి ఉంటే ఖచ్చితంగా మనకు కూడా రక్షణ కలుగుతుంది.
కేవలం విశ్వాసము ద్వారా. అందుకనే హేబెలు విశ్వాసము కలిగి జీవించాడు, నీతిమంతుడిగా పొందాడు. ఆనోకు విశ్వాసము కలిగి జీవించాడు, జీవం గలవాడుగా ఉన్నాడు, ఆ ఇష్టుడిగా ఉన్నాడు. నోవాహు విశ్వాసము కలిగి ఉన్నాడు, తన ఇంటి వారందరికీ రక్షణ కలిగించాడు. ఈరోజు నీవు నేను కూడా విశ్వాసం కలిగి ఉందాం. ఈ విశ్వాసం అనేది ఆత్మ ఫలములలో దేవుళ్ళరా ఒక శ్రేష్టమైనది. అందుకని బ్లీడింగ్ తో బాధపడుతున్న సహోదరితో ప్రభు అంటున్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. ఈరోజు మనం కూడా విశ్వాసం కలిగి ఉన్నాం. దేవుడు ఏ కార్యం జరగాలన్నా, దేవుడు ఏ అద్భుతం చేయాలన్నా, దేవుడు ఏ మేలు చేయాలన్నా, దేవుడు ఏది చేయాలన్నా ఒకటే విశ్వాసం. హల్లెలూయా. అందుకని విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడైండుట అసాధ్యం. దేవుడికి ఇష్టడిగా మనం ఉండాలంటే మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటేనే మన ఇష్టలుగా మార్చబడతాం. విశ్వాసం ఉంచిన హేబేలు నీతిమంతుడిగా మార్చబడ్డాడు, హానోకు దేవుడి ఇష్టడిగా మార్చబడ్డాడు, నోవాహు ఇంటికి రక్షణ కలిగించాడు. ఈరోజు నీ నా ద్వారా మన కుటుంబాలు రక్షించబడాలి, మన గ్రామం రక్షించబడాలి, మన ప్రజలు రక్షించబడాలి. ఒకటే ఏంటంటే విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసము కలిగి ఉన్నాం, దేవుడు చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా ఏ కార్యం జరగాలని, ఏ మేలు చేయాలన్నా అది దేవుడి ద్వారా తప్ప మన ద్వారా ఏది కూడా. కానీ మన ప్రయాస పడతాం, కానీ మన ప్రయాస ఏది కూడా పనికిరాదు, మన ప్రయాస వృధా. కానీ దేవుని మీద నమ్మకం ఉంచితే దేవుడు ఏ కార్యమైనా చేయటానికి శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. అలాంటి కార్యాలు దేవుడు మనందరి జీవితంలో జరిగించినట్టుగా హేబేల్ లాగా, హానోకు లాగా, నోవాహు లాగా మనం కూడా నీతిమంతులుగా మార్చమని, మనం కూడా విశ్వాసం కలిగి చేసేవారు విశ్వాసం కలిగి ఉంచారు, వారి పట్ల అద్భుతం చేశాడు. మనం కూడా విశ్వాసం కలిగి ఉందాం. మన పట్ల కూడా, మన కుటుంబాల పట్ల, మన ఆత్మీయ జీవితం పట్ల దేవుడు అద్భుతం చేయునుగాక. ఆమేన్. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. తల నుంచి కళ్ళు మూసుకోండి. అష్టమంది ప్రభు విశ్వాసం అయినా ఆ విశ్వాసం నాకు